Sri Naveen Yadav V, sponsored by Indian National Congress (INC), has been declared elected in by-election from 61 Jubilee Hills Assembly Constituency on 14th November 2025 as per the Telangana State Gazette notification. Honorable member elected will have to make or subscribe two types of oath or affirmation, one as per the Constitution of India and another one as per the observance of rules of procedure and conduct of business in Telangana Legislative Assembly. May I now request the Honorable Speaker, sir, to administer the oath or affirmation to the member elected, Sri Naveen Yadav V. నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన నవీన్ యాదవ్ వి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైనటువంటి సోనియా గాంధీ మేడం గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ, అలానే నా మీద ఎంతో నమ్మకంతో మా ప్రాంత ప్రజలకు అండగా ఉంటానని చెప్పి ఎంతో నమ్మకంతో నాకు అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారికి, విశ్వనాథన్ గారికి అండ్ ఎంటైర్ క్యాబినెట్ మంత్రులకు నాకు ప్రజాసేవ చేయడానికి అవకాశం ఇచ్చినట్టు మా
పార్టీ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గడిచినటువంటి బై ఎలక్షన్లో మంచి మెజారిటీ దాదాపు 25,000 మెజారిటీ ఇచ్చి నా మీద నమ్మకంతో నన్ను ఆశీర్వదించినటువంటి నా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీని గెలిపించుకోవడానికి నిరంతరం రాత్రింబవలు దాదాపు 2-3 నెలల నుండి కృషి చేసినటువంటి క్యాబినెట్ మంత్రులందరికీ మరీ ముఖ్యంగా వివేకన్న, పొన్నమన్న, తుమ్మల నాగేశ్వరరావు గారు దాదాపు 150 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అనేక సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి వారికి అందరికీ కూడా అందిస్తూ వారితో పాటు క్యాబినెట్ మంత్రులు, చైర్మన్స్, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్సు, ఎంపీలు, కార్యకర్తలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఏఐసిసి కార్యకర్తలు, స్టేట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి బాగా కష్టపడ్డారు. వారందరికీ కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరి యొక్క కష్టం, కృషి, మా ప్రాంత ప్రజల యొక్క ఆశీస్సులతో నేను ఈరోజు మీ ముందు ఎమ్మెల్యేగా గెలుపొందినాను. మరోసారి వారందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు నేను ప్రమాణ స్వీకారం కూడా అనుకోకుండా ఈరోజు తీసుకున్నాను. బట్ ఈరోజు కాన్స్టిట్యూషన్ డేగా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు నేను ఓత్ తీసుకోవడం. మరి నేను తీసుకున్నటువంటి ప్రమాణం నా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజల యొక్క నమ్మకం, నా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదానికి నేను ప్రమాణం చేసినాను. వారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఆ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ప్రాంత అభివృద్ధిని మా ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ వారి దగ్గర ఒక మంచి పేరు సంపాదించుకుంటాను. పార్టీ గౌరవం నిలబెడతాను, పార్టీ పెద్దల గౌరవం నిలబెడతానని చెప్పి తెలియజేస్తూ మరి రేవంత్ అన్న ప్రజాపాలన పైన ప్రజలకు ఒక బలమైన నమ్మకం ఉందంటే మా జూబ్లీహిల్స్లో ఎన్ని బై ఎలక్షన్ గెలవడమే దానికి ఉదాహరణ. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, రానున్న కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి విజయం సాధించబోతుందనే బలమైన నమ్మకాన్ని జూబ్లీహిల్స్ వేదికగా ఈ ప్రాంత ప్రజలు అందించినారు. అండ్ డెఫినెట్గా పార్టీ ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి అందరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీని జూబ్లీహిల్స్లోనే కాకుండా నగరంలో కూడా బలపరుస్తామని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని నగరంలో కూడా రేవంత్ అన్నని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తామని తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి కార్యకర్తలకు, పెద్దలకు అండ్ మంత్రి శ్రీధర్ బాబు అన్న గారికి, మా పార్టీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి గాంధీ భవన్ సభ్యులకు ఈరోజు ఓత్ తీసుకున్న తర్వాత మొదటిసారిగా గాంధీ భవన్ రావడం జరిగింది. గాంధీ భవన్ పెద్దలందరినీ కూడా కలిసినాను అండ్ మిమ్మల్ని అందరూ కూడా పరిచయం చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ప్రజల కష్టాలను దూరం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మంచి